కంసుడు దేవకిపై కోపంతో, పాపిష్టిదానా, నీపై ఇంత ప్రేమ కురిపించానే, నన్ను చంపబోయే హంతకుడికి నువ్వు తల్లివవుతావన్నమాట. అదెలా జరగబోతుందో నేను చూస్తాను. నిన్నిప్పుడే చంపేస్తాను. ఆ పైన నేను భయపడాల్సిన పని లేదు అంటూ కంసుడు దేవకిని దుర్భాషలాడసాగాడు. వసుదేవుడు అడ్డంపడి కంసుణ్ణి ప్రశాంతపరచడానికి ప్రయత్నించాడు. బావా, నీ చేతుల మీదే కదా నీ ముద్దుల చెల్లెలు పెళ్లి జరిపించావు. ఆ చేతులతోనే ఇప్పుడు ఆమెను చంపబోతున్నావా? కాస్త కూడా కనికరం లేకుండా ఎలాంటి దారుణానికి పూనుకున్నావు. నీ చెల్లెల్ని కనికరించి విడిచిపెట్టు. కానీ ఆ మాటలకి కంసుడు కరగలేదు. అందువల్ల వసుదేవుడు ఒక ఉపాయం ఆలోచించాడు. చూడు బావా, నీకు నీ చెల్లెల వల్ల ఎలాంటి హాని జరగబోదు. ఆమెకు పుట్టబోయే బిడ్డ నిన్ను చంపుతాడనే కదా నీ భయం. ఆమెకు పుట్టబోయే ప్రతి శిశువును నీకు అప్పగిస్తానని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు వసుదేవుడు. ఆ మాటలకు కంసుడు తృప్తిపడ్డాడు. వసుదేవుడు తన మాట నిలబెట్టుకుంటాడని అతడికి తెలుసు. అందువల్ల చెల్లిని చంపడం మానుకొని వదిలిపెట్టేశాడు.